శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందజమాన సుందరాస్యాం అరవిందజన సుందరీముపాజే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో ఆగస్టు నెల 3వ తేదీ ఆదివారం నుండి ఆగస్టు నెల 9వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా శ్రావణమాస శుక్లపక్ష నవమి ఆదివారం నుండి శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమ శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి గ్రహ సంచారాన్ని బట్టి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారములు పాటించాలి మొదలైన అంశములను ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రాశి నుంచి తృతీయంలో గురు శుక్రులు, చతుర్థ సూర్యబుధులు, పంచమ కేతువు, షష్ఠ కుజుడు, అష్టమ చంద్రుడు వృశ్చికంలో ఉన్నాడు. అలాగే వ్యయంలో శని, ఏకాదశంలో రాహువు. కొంత అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో ఈ వారం కష్టపడితే పూర్తి చేయవచ్చు. చురుకైన ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధించగలుగుతారు మేషరాశి వారు. ఆర్థిక పరిస్థితి కొంత ఆశాజనకంగానే ఉంది. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో, పెద్దవారితో పరిచయాలు మీకు చాలా మేలు చేయవచ్చు. స్థిరాస్తి సంబంధమైన వివాదాలు కూడా కొంత మేరకు ఈ వారం పరిష్కారం అవుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఈ రంగాల్లో కొంత పరిస్థితులు మీకు అనుకూలంగా మారటానికి తగిన కృషి చేయవలసిన అవసరమైతే ఉంది. నూతన విద్యా, ఉద్యోగ అవకాశాలు దక్కించుకుంటారు. సమాజ సేవలో రాజకీయ నాయకులు భాగస్వాములవుతారు. కొంత బుధవారం నుంచి గురువారం, శుక్రవారం వరకు వ్యాపారంలో పెట్టుబడి పెట్టినటువంటి డబ్బుకు కొంత లాభాలనేవి రావచ్చు. ఉద్యోగపరంగా ఇష్టం లేని చోటికి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కూడా ఉంది. విదేశీ పర్యటనలు, విదేశీ యాత్రలు, వీసా సంబంధిత సమస్యలకు ఈ వారం పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. మేషరాశి వారు ఆరోగ్యం కాపాడుకోవటం మీద దృష్టి పెట్టడం మంచిది. కనకధారా స్తోత్ర పారాయణంతో పాటుగా మీనాక్షి పంచరత్న స్తోత్రము, దేవి మాహాత్మ్య శ్రవణము, ఈ 3 మేషరాశి వారు చేయగలిగితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభం నుంచి ద్వితీయంలో గురు శుక్రులు మిథునంలో ఉన్నారు. తృతీయమైన కర్కాటకంలో సూర్య బుధులు, చతుర్థమైనటువంటి సింహంలో కేతువు, పంచమమైన కన్యలో కేతువు. ఇక్కడ ఏకాదశమైనటువంటి మీనంలో శని చాలా బాగున్నాడు వృషభ రాశి వారికి. దశమంలో ఉన్నటువంటి రాహువు. కొంత ఆర్థిక విషయాలు ఏవైతే ఉన్నాయో వృషభ రాశి వారికి సంతృప్తినైతే తప్పకుండా ఇస్తాయి. భూములు, వాహనాలు, కొత్త వస్తువులు, ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేయటానికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రతి పనిలో కూడా తోటివారిని కలుపుతూ సంఘటితంగా ముందుకు వెళ్ళడం మంచిది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు ఈ వారాంతంలో కొంత మేరకు ఫలించే ఆస్కారం ఉంది. విద్యార్థుల యొక్క ప్రతిభ కొంత పెరుగుతుంది. తగ్గట్టుగానే మార్కులు, ర్యాంకులు
అవకాశాలు కూడా పొందుతారు. ఆధ్యాత్మిక, సాంకేతిక, సాహిత్య మొదలైనటువంటి సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగపరంగా విధి నిర్వహణలో మిమ్మలను ఏవైతే ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయో ఆ ఆటంకాలు, ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ వారం తొలగిపోతాయి. పారిశ్రామిక వర్గాల శ్రమ ఫలిస్తుంది. విధి నిర్వహణలో ఉన్న ఆటంకాలు తొలగిపోతే కొంత ఇబ్బంది కూడా తొలగిపోయినట్టే మీకు అనిపిస్తుంది. కొంత అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటాయి. వాటిని పట్టించుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం వృషభ రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా పారాయణము, అలాగే మాహాత్మ్య దేవి కవచ అర్గలా స్తోత్ర పారాయణం, ఈ మహిమాన్విత స్తోత్రములను పారాయణం చేయటం వల్ల మీకు ఉన్నతి కలుగుతుంది, మంచి మార్పులు కలుగుతాయి. వారంలో ఏదైనా ఒకరోజు గోక్షేత్రంలో గోవులకు నానబెట్టిన నవధాన్యములను తినిపిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ సంచారం ప్రకారంగా రాశిలో గురు శుక్రుల యొక్క కలయిక, ద్వితీయమైనటువంటి కర్కాటకంలో సూర్య బుధుల యొక్క బుధాదిత్య యోగము, తృతీయ సింహంలో కేతువు, చతుర్థంలో కుజుడు, షష్ఠస్థానమైనటువంటి వృశ్చికంలో చంద్రుడు, ఈ ఆది సోమవారాలు, దశమంలో శని, కొంత భాగ్యమునందు రాహువు యొక్క ఫలితం ఏదైతే ఉన్నదో కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మొత్తానికి ఇక్కడ మిథున రాశి వారికి గతంలో నిలిచిపోయిన పనులు కూడా ఈ వారం బాగానే పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగిపోతాయి. ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి ఈ వారం గట్టెక్కుతారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలు, ఒక శుభవార్త వింటారు. ప్రణాళికలను అనుసరించి పనులను పూర్తి చేయడంలో దృష్టి పెట్టడం వల్ల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో కీలక విషయముల యందు చర్చలు కొనసాగుతాయి. ప్రయాణములు తప్పకపోవచ్చు. వృధా ఖర్చులు కొంత ఇబ్బంది పెడతాయి. మిథున రాశి వారికి సుబ్రహ్మణ్య దర్శనం, సుబ్రహ్మణ్య క్షేత్ర సందర్శనం, గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్ర గానగాపుర దర్శనం, ఇవి చేయండి, బాగుంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో సూర్య బుధులు, ద్వితీయ కేతువు, తృతీయ కుజుడు, అలాగే కర్కాటక రాశి వారికి వ్యయంలో గురు శుక్రుల యొక్క కలయిక, కొంత భాగ్యమునందున్నటువంటి శని, అష్టమ రాహువు యొక్క ప్రభావం. కర్కాటక రాశి వారు కొత్త నిర్ణయాలను తీసుకోవటానికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి అయితే కొంత మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా పూర్తవుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి డబ్బులు కొంత మీకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఉత్సాహము, ఉల్లాసము ఈ రెండు కూడా ఉంటే ముందడుగు పడుతుంది. ఆగిపోయిన ఇంటి నిర్మాణ ప్రయత్నములు ఈ వారం ఆరంభించడం మీకు చాలా వరకు కూడా శ్రేయస్కరము అని చెప్పవచ్చు. రాజకీయ వర్గాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. శ్రమాధిక్యత ఉంటుంది. సమాజంలో ఆదర అభిమానాలు కూడా పెరుగుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొంత వృధా ఖర్చులు, ఆందోళన ఈ వారం కూడా మీకు తప్పకపోవచ్చు. కర్కాటక రాశి వారు రామాష్టకము, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్ర పారాయణము, అలాగే దేవి అపరాధ క్షమాపణ స్తోత్ర పారాయణము, ఈ మూడు చేసి శుక్రవారం నాడు గోమహాలక్ష్మికి ధాన్యము పెడితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రాశిలో ఉన్న కుజుడు, ఏకాదశంలో గురు శుక్రుల యొక్క కలయిక మిథునంలో, ద్వితీయ కుజుడు, చతుర్థ చంద్రుడు,
సప్తమ రాహువు, అష్టమ శని కొంత ప్రభావం చూపిస్తూ ఉన్నది. అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ముఖ్యమైన పని ఒకటి ఆగిపోతుంది. ఇది మీకు మనస్తాపం, ఇది మీకు తీరని వేదన. నూతన విద్యా అవకాశాలు బాగానే ఉంటాయి, కానీ గట్టి ప్రయత్నం చేస్తేనే అవి మీకు సంభవిస్తాయి. ఆర్థిక గడ్డు స్థితి నుంచి కొంత బయటపడతారు. ఇన్ని రోజులు మీ మీద వ్యతిరేకంగా ఉన్నవారు కూడా ప్రశంసలు కురిపిస్తారు. వ్యాపారాలు చురుగ్గా మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగపరంగా ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయ వర్గాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొంత వారం ప్రారంభంలోనే అనారోగ్య సూచన, కొంత గౌరవ మర్యాదలు లోపించడం పట్ల కొంత నిరుత్సాహం చూపిస్తారు. సమాజంలో ఒక రకమైనటువంటి ప్రశ్నించే ధోరణి మీ మీద పెరగటం రాజకీయ నాయకులు జీర్ణించుకోలేకపోతారు. కాబట్టి తీవ్రమైన కృషి ప్రయత్నము ద్వారానే మీరు మంచి పేరు సంపాదించుకోగలుగుతారు. సింహరాశి వారు ఆదివార నియమములు పాటిస్తూ, ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేస్తూ, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయటం ద్వారా కొంత శని దోషాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి రాశిలో కుజుడు, తృతీయ చంద్రుడు, షష్ఠ రాహువు, సప్తమ శని, దశమ గురు శుక్రులు, ఏకాదశ రవి బుధులు. ఇంత అద్భుతంగా ఉంది అంటే బుధాదిత్య యోగము. ఇక్కడ బుధుడు ఎప్పుడైతే కన్యారాశికి రాశ్యాధిపతి అయ్యాడో, ఆ రాశ్యాధిపతి లాభంలో ఇక్కడ సూర్యుడితో కలిసి బలమైనటువంటి శక్తిగా మారాడు. అందువల్ల కన్యారాశి వారికి వ్యవహారాలు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తాయి. వ్యవహారాలు కొంత జాప్యమైన పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం, ఆస్తి సంబంధమైన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎంతటి వారినైనా చాకచక్యంతో ఆకట్టుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు, కొత్త వాహనాలు, కొత్త ఇల్లు మొదలైనవి కొనుగోలు చేస్తారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగపరంగా హోదాలు కూడా పెరుగుతాయి. అప్రయత్న కార్యసిద్ధి అనేటువంటిది మీకు ఉంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మంచి భావనలతో ముందుకు వెళ్ళండి. చక్కటి బుద్ధిబలంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు దరిచేరనీయకుండగా ఆదిత్య హృదయము, సూర్యాష్టకము, ఆదివారము శాకాహార భోజన నియమాదులు పాటిస్తూ ప్రతినిత్యము శివాలయంలో శివదర్శనం చేసుకుంటూ ఉంటే కనకధారలు మీ ఇంట్లో కురుస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం రాశి నుంచి ద్వితీయమైనటువంటి వృశ్చికంలో చంద్ర సంచారం ఆదివారం నాడు, అలాగే పంచమ రాహువు, షష్ఠ శని, భాగ్య గురుడు, భాగ్య శుక్రుడు. భాగ్యంలో ఉన్నటువంటి గురుడు మీకు అద్భుతమైన ప్రభావాన్ని ఈ వారం ఇవ్వబోతూ ఉన్నాడు. వివాహాది శుభ కార్యక్రమాలు ఈ మాసంలో పూర్తవుతాయి. ఈ వారంలో సిద్ధి కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు ఏమైనా సరే వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ లోపల ఉన్న వ్యతిరేక ఆలోచనలను తక్షణం ఆపుచేసి ఉన్నతమైన ఆలోచనలు చేసి అందరితో పంచుకొని అందరిని మెప్పించి ఒప్పించి ఆనందాన్ని కూడా పొందుతారు. అనుకున్న విధంగా డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి. ఆస్తుల కొనుగోలులో ఉన్న ఆటంకాలు కూడా అధిగమిస్తారు. వ్యాపారపరంగా ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగపరంగా హోదాలు, విదేశీ పర్యటనలు, కొంత కుటుంబ సభ్యులతో మంచి విలాస యాత్రలు, విజ్ఞాన యాత్రలు, నూతన వస్తువుల కొనుగోలు, ఈ మొదలైనటువంటి మంచి పనులన్నీ కూడా ఈ వారం జరుగుతాయి. తులారాశి వారు శివాష్టకము, చంద్రశేఖర అష్టకము, శివ
సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్లనే అద్భుతమైన ఫలితములను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. రాశిలో ఈ వారం సంచారం చేస్తున్న చంద్రుడు ఆదివారం. రాశి నుంచి చతుర్థంలో రాహువు, పంచమ శని, అష్టమ గురుడు, అష్టమ శుక్రుడు, నవమంలో సూర్య బుధులు, దశమ కేతువు, ఏకాదశ కుజుడు. ఇక్కడ కొత్త వ్యక్తుల పరిచయం మీ లోపల మార్పును తీసుకొని వస్తుంది. మిశ్రమ కాలం. తలపెట్టిన పనులు కొన్ని ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్త పడాలి. అవ్యవహారిక నిర్ణయాలతో ఇబ్బంది పడతారు. మనోధైర్యంతో జాగ్రత్త పడండి. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురు కావచ్చు. వాహన యోగము, వివాహాది వేడుకలకు హాజరవుతారు. ఉద్యోగపరంగా పదోన్నతులు రావచ్చు. రాజకీయ వర్గాలకు కూడా పదోన్నతులు లభించేటువంటి అవకాశం కూడా ఉన్నాయి. వృశ్చిక రాశి స్త్రీలకు వార ఆరంభంలోనే స్వల్ప అనారోగ్య సూచన. విభేదాలు వద్దు, పోట్లాటలు వద్దు, కలిసి ఉంటే కలదు సుఖం అన్న విషయాన్ని కుటుంబం పట్ల మీరు వర్తింపచేసుకున్నట్లయితే క్షేమంగా, లాభంగా, ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదంగా కాలం గడుపుతారు. వృశ్చిక రాశి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం, శివ కుటుంబ దర్శనము, శ్రీశైల క్షేత్ర సందర్శనం, ఈ 3 చెయ్యండి, తిరుగుండదు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి తృతీయ రాహువు, చతుర్థ శని, అలాగే సప్తమ గురువు, సప్తమ శుక్రుడు, అష్టమ సూర్యుడు, అష్టమ బుధుడు, నవమ కేతువు, దశమ కుజుడు. కొంత ధనుస్సుకు కుటుంబ సమస్యలు కొంత వేదనను కలిగింప చేయవచ్చు. ఈ వారం మీరు ఏమీ చేయకుండానే మీ మీద కొన్ని అభాండాలు పడవచ్చు. వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయండి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నప్పటికీ కూడా తోటివారు, ఇంటివారు, అర్థం చేసుకునేవారు, భాగస్వాములు పట్టించుకోకపోవడం కొంత మనస్తాపానికి గురి చేయవచ్చు. కానీ అవేవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తే విజయవంతంగా ముందుకు వెళ్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా కష్టపడితే హోదాలు పెరిగే అవకాశం, కానీ పక్కనే ఉన్నటువంటి శత్రువులతో జాగ్రత్తగా లేకపోతే తీవ్రమైన ఇబ్బందులు కూడా కొన్ని తెచ్చుకునే ఆస్కారం ఉంది. ప్రతి పనిలో మీకు ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహం అనేది పని పూర్తయ్యేదాకా కంటిన్యూ చేయటానికి కొంత శ్రమ పడవలసి వస్తుంది. కళారంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం అప్రయత్న కార్యసిద్ధి. భవిష్యత్ ప్రణాళికలకు ఈ వారం అనుకూలంగా ఉంది. దేవీ స్తోత్రపారాయణము, దేవీ దర్శనము, అలాగే అర్ధాష్టమ శనిదోష నివారణ కోసము రావి చెట్టు మొదట్లో నీరు పోయటము, చక్కెర వేయటము మొదలైన పనులు చేయండి, బాగుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయ రాహువు, తృతీయ శని, పంచమ గురు శుక్రులు, కొంత గ్రహ సంచారం అనేటువంటిది మకర రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. వ్యవహారాల పట్ల విజయం సాధిస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. అవసరాలు తీరుతాయి. ఇతరుల నుంచి బాకీలు వసూలవుతాయి. దూరమైన బంధువులు తిరిగి దగ్గరికవుతారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. కీర్తి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగపరంగా ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన యోగము, అద్భుతమైనటువంటి యోగాదులు, లాభసాటిగా పొందుతున్నటువంటి పెట్టుబడుల ద్వారా వచ్చేటువంటి లాభాలు వెరసి మొత్తానికి మకర రాశి వారికి ఎటు చూసినా శుభకార్య పరంపర, శుభ ప్రయత్నాలు, శుభ ఫలితాలు, ఆనందము, ఉత్సాహము, సౌఖ్యము ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. కానీ నరదృష్టి కొంత ఇబ్బంది పడుతుంది. అందుకే కాలభైరవ అష్టకము, శివ అపరాధ క్షమాపణ స్తోత్రము, 12 సూర్య నమస్కారాలు సూర్యోదయంలో చేయటం మీకు తిరుగుండదు. తదుపరి కుంభరాశి. కుంభంలో రాహువు, అలాగే ద్వితీయ శని, పంచమ గురు శుక్రులు, షష్ఠ సూర్య బుధులు. కొంత కుంభరాశి వారికి మెరుగ్గు అవుతున్న
గ్రహ సంచారము. కానీ మనస్తాపం, ఎవరో ఏదో అంటారు, అది మనస్సులో పెట్టుకుంటారు, తీవ్రమైన మనోవేదన తెచ్చుకుంటారు. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకుంటే కుంభరాశి వారికి ఈ వారం కూడా బాగానే ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు, అలాగే కొంత దూర ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన ఆభరణాలు, వస్తువులు జాగ్రత్త. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండగా చూసుకోండి. మిత్రులే శత్రువులుగా మారుతారు. పుణ్యక్షేత్ర సందర్శనం, స్థిరాస్తి వివాదాలు తీరిపోతాయి. అదనపు బాధ్యతలు, అగ్రిమెంట్లు, అలాగే కొంత ధనవ్యయ సూచన, ఆర్థిక పరిస్థితి కొంత ఆశావహంగానే ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు అవసరమా అత్యవసరమా అన్న ఆలోచన చేయండి. మంచి భావనలతో ముందుకు సాగండి. చక్కటి బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికపరమైన క్రమశిక్షణను పెట్టుకుంటే ఎవ్వరినీ అతిగా నమ్మకండి. అనవసర విషయాల్లో సమయాన్ని వెచ్చించకండి. కుంభరాశి వారు హనుమత్ దర్శనంతో పాటుగా శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో శని, చతుర్థ గురు శుక్రులు, పంచమ సూర్య బుధులు, షష్ఠ కేతువు, సప్తమ కుజుడు. కొంత గ్రహ సంచారం పర్వాలేదు. కొన్ని సంఘటనలు ఆది సోమవారాల్లో తీవ్రంగా నిరుత్సాహపరుస్తాయి. అందరిలో గౌరవ మర్యాదలు పొందాలనుకున్న మీకు అగౌరవం అనేది మీరు తట్టుకోలేకపోతారు. ఆస్తి సంబంధమైన చిక్కులు వీడిపోతాయనుకుంటే అది గట్టి ముడిపడతాయి. పనుల్లో విజయం వచ్చినప్పటికీ మిత్రులు శత్రువులుగా మారటం, కుటుంబ సభ్యులు అనుకూలంగా లేకపోవటం, ప్రతికూల ఆలోచనలు, బద్ధకము, అనారోగ్యము, కలవరపాటు ఇవి కొంత వేధిస్తాయి. వ్యాపారపరంగా పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టండి. ఉద్యోగపరంగా కోరుకున్న చోటికి బదిలీ ఉండవచ్చు. కీలక సమాచారం అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలకు సమయం వెచ్చించండి. అవినీతి లేకుండా సంపాదించటమే మీకు కొంత బాగుంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉంటే మీనరాశి వారు ఈ వారం మంచి ఫలితాలే సాధించగలుగుతారు. అపమృత్యు దోష నివారణ కోసం చంద్రశేఖర అష్టకము, మహామృత్యుంజయ స్తోత్రపారాయణము, రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు, విష్ణు సహస్రనామ పారాయణము, దైవబలం, ప్రార్థనా స్తోత్రములు మిమ్మల్ని కాపాడుతాయి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయే మిశ్రమ ఫలితాలు. దైవాన్ని నమ్మండి, దైవమును మాత్రమే విశ్వసించండి. నిత్యం దేవాలయానికి వెళ్ళండి, భగవత్ తిలకము ధరించండి, ధర్మంగా ఉండండి. గ్రహాలు అనుగ్రహిస్తాయి. వచ్చే వారం కలుసుకుందాం. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.